గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసింది. ఇది ఊరకు చెప్పలేదు, మనం అనుకుంటాం, మనం ఎన్నెన్నో స్క్రిప్ట్లు రాసుకుంటాం, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఈ నెలలో అలా ఉండాలి అని మనం ఊహల్లో విహరిస్తుంటాం. కానీ మనం ఇట్లా ఆలోచన చేస్తే ఒక్కోసారి విధి ఇట్లా చూపిస్తుంది అనమాట. దారి ఇట్లా మనం పైకి ఆలోచన చేస్తే విధి ఇటు కిందకు చూపిస్తుంది. దాన్నే విధి తలరాత అంటారు. సరే, మేము ఇంట్లో చేరిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉన్న సమయంలో మాకు సడన్గా ఒక వార్త ఫోన్ నుంచి 2 రోజులు ట్రబుల్ అయ్యాం. మళ్ళీ మాకు మేము మళ్ళా ఎనర్జీని పెంచుకొని మళ్ళీ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఈ నెలలో ముగ్గురికి యూట్యూబ్లో పేమెంట్ వస్తుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాము అని ఒక ఉత్సాహంగా ఉన్నాం. నూతన ఉత్సాహంగా ఎప్పుడు పోదామని. ఇది రెండోసారి ముగ్గురికి ఒకే నెలలో పేమెంట్ రావడం. ముగ్గురికి యూట్యూబర్లకి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ముగ్గురికి ఒకే టైంలో పేమెంట్ రావడం. అక్కడ ఒకసారి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నెలలోనే ముగ్గురికి ఒకేసారి పేమెంట్ వస్తుంది. ఇది ఇలా ఆనందపడతా ఉన్న సందర్భంలో మళ్ళీ తిరుపతికి ప్లాన్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. దానివల్ల మళ్ళీ అదంతా మీకు చెప్పాను కదా, గత వీడియో చెప్పాను, మీరు అర్థం చేసుకుంటారు. అంటే పోయిన నెలలో తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో పెయిన్ లైట్ డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అమ్మ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి ముందు మధ్యలో మాకు కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చాయని చెప్పాను కదా. మళ్ళీ రెండో కాల్ వచ్చింది. మళ్ళీ 2 రోజులు కుంగిపోయి దాని నుంచి బయటపడి మళ్ళీ ఇది ఇలాగ జరుగుతుంటుందని పాజిటివ్గా వచ్చేసి మళ్ళీ తిరుపతి పోదాన్ని బట్టలన్నీ సర్ది పెట్టుకొని ఎవరెవరిని సర్ది పెట్టుకున్నాం. బట్టలు సర్ది పెట్టుకో ముందు ఏం చేసామంటే ఈ కాళ్ళకి నీరు వస్తుందని చెప్పి ఆ పొద్దున్నే నిద్ర లేవడం, నీరు తగ్గడం, మళ్ళీ కాసేపు పని చేయడం, మళ్ళీ కాలు ఊదుకోవడం. ఇది పెద్ద ఇరిటేట్గా తయారైందనమాట. అయితే తర్వాత ఏం చేయించంటే మా ఊళ్ళో ఒక డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత ఈ నీరు గురించి డాక్టర్కి చెప్పాం. కాళ్ళ నీరు గురించి ఇంకొక ట్రబుల్ కూడా ఉంటే చెప్తే ఈ నీరు సంగతి పక్కన పెట్టి ముందు ఈ ట్రబుల్కి ముందు ట్రీట్మెంట్ చేద్దామని దానికి మెడిసిన్ రాయించాడు. ఏ డాక్టర్ దగ్గర పోయి నీరు గురించి పక్కన పెట్టమంటున్నాడు. అయితే ఇంతకుముందు బీపీ డాక్టర్ ఏం చెప్పాడానికి ఆయన నీరు హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు అంటే తర్వాత కిడ్నీ టెస్టులు రక్త పరీక్ష చేసి ఏ ప్రాబ్లం ఏం లేదు. హార్ట్ ప్రాబ్లం అంటే కొన్నిసారి మనం కిమ్స్లో సర్జరీ 10 సంవత్సరాలు జరిగింది కదా, అప్పుడు ఈ గుండె పరీక్షలు అన్నీ చేశారు వాళ్ళు. నాకు తర్వాత అన్నీ చేసి అంతా ఓకే ఉంది. నాకు తర్వాత వచ్చింది ఆలోచన, ఈ కంగారు అనేది నిన్న చూపించుకున్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు అన్నీ చేశారు. 10 సంవత్సరాలుగా జరిగింది సర్జరీ. వాళ్ళు గుండె టెస్ట్ అన్నీ చేసి అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా వస్తేనే సర్జరీ చేస్తారు. ఇక తర్వాత నాకేమనిపించింది అంటే ఈ కాళ్ళకు నీరు అనేది దేనివల్ల వస్తుంది అనేది ఆలోచన కలిగింది. ఇంకా సరే తిరుపతి పోయేద్దామని చెప్పి ఇక్కడ మెడిసిన్ 2 రోజులు వాడాము. 3వ రోజు తిరుపతి పోదాం బట్టలన్నీ సర్ది పెట్టుకున్నాము. ఇంకా ఈ నీరు కాళ్ళకి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి ఇంకా తిరుపతి ప్రోగ్రామ్ 2వ రోజు పోదాం ప్రోగ్రామ్ సాయంత్రం కల్లా క్యాన్సిల్ చేసుకొని నైట్కి అంటే ఉదయాన్నే బయలుదేరాలి, చపాతీలు చేసుకుని అట్ట అని అనుకున్నాం. క్యాన్సిల్ చేసుకొని ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం పోవాలనుకుంటే మనం డాక్టర్ని దర్శించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనం ఏమనుకున్నాం అంటే ముగ్గురికి పేమెంట్ వస్తుంది కదా, తలా వేసుకొని ముగ్గురు వెళ్ళిపోదాంలే తిరుపతి అని అనుకున్నాం సంతోషంగా. మా ఆవిడికి కూడా పేమెంట్ చెప్పారు కానీ నిన్న వేరే వాళ్ళు మామూలు జనరల్గా అయితే ఈ నెల రాదు. మా బర్త్డే రోజు గిఫ్ట్ కింద అమెరికా నుంచి $100 కొట్టారు. ఆ $100 కొట్టారు మా ఆవిడికి ఆనందం పెరిగిందనమాట. అసలు నాకు నా మీద ఇంత అభిమానంతో కొట్టారు అనేది చాలా సంతోషం కలిగింది. అవి $100 అంటే అవి కట్ అవుతాయి, యూట్యూబ్ పర్సంటేజ్ ట్యాక్స్ $40 కట్ అవుతాయి, $60 వస్తాయి. ఇంచుమించుగా ₹6,000 అమౌంట్ రావడం జరిగింది. అయితే ఆమె కూడా ఆనందంగా ఉంది. పోయినసారి పేమెంట్ వచ్చింది, డబ్బులు దగ్గర ఇచ్చుకోమని చెప్పి ఆమె ఏం చేసింది, చీరల మీద పెట్టుబడి పెట్టింది. ఆ పేమెంట్ ఆ చీరలు అమ్ముడు పోవాలి. వద్దు వద్దనే కొంత ఎక్కువ రేట్ చీరలు తీసుకుని ఆ డబ్బులు అవి నేను కొనొద్దని చెప్పినా కొనింది. నేను ఇస్తాను డబ్బులు అంటే ఆ ఫస్ట్ పేమెంట్ చీరలో పెట్టేసుకో. ఫస్ట్ పేమెంట్ చీరల మీద పెట్టుకుని ఇంకో ఎక్స్టెన్షన్ డబ్బులు ఎక్కువ రేట్ చేసుకుని అంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఆదాయం వస్తుందని పెట్టింది. అక్కడ ఆశ నిరాశ, ఆ చీరలు అక్కడే ఉన్నాయన్నమాట. అట్లా నిరాశ అయిపోయింది. సెకండ్ పేమెంట్ వచ్చింది. ఆనందంగా ఏమైనా ఈ డబ్బులు నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా, నాకు ఏదైనా అవసరాలకు వస్తాయని ఆనందంగా ఉంది. అయితే ఈ సమయంలో అనుకోకుండా కాళ్ళకి నీరు రావడం, ఆ బర్త్డే రోజు వాళ్ళకి మనకి ఈ డబ్బులు కొట్టడానికి చాలా థ్యాంక్స్. అవి ట్రీట్మెంట్కి ఉపయోగపడ్డాయి అనమాట. కరెక్ట్గా ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళు $100 ఇస్తే మనకు 6,000 వచ్చినాయి డబ్బులు, అంటే కట్ అయిపోతాయి కాబట్టి ఆ ₹6,000 డబ్బులు కరెక్ట్గా ట్రీట్మెంట్ జరిపింది కనిగిరిలోకి అయితే ఈ నెలలో. ఇది వెంకటేశ్వర దర్శనానికి ఆ వాటా ఆమె వేసుకోవాల్సిన డబ్బులు తలా 5,000.
5,000 తలాకాసన వేసుకొని పోయేద్దాంలే అని అనుకున్నాం. ముగ్గురు 3 పేమెంట్ వస్తాయి కాబట్టి మొత్తం గురువంతా నా మీద పెట్టకుండా ముగ్గురు షేర్ చేసుకుని వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఆమె దేవుడికి ఖర్చుకి ఇస్తున్న డబ్బులు ఆమె ఆరోగ్యానికి దేవుడు పెట్టేటట్టు చేశాడు. ఆయన లీలలు మనకు అర్థం కావు కదా. ఇంకా తెల్లారు ఉదయాన్నే లేచి ఒంగోలు ప్రయాణం అయ్యాం. నాకైతే మధ్యలో దారిలో ఆలోచన వచ్చింది. ఒకసారి గర్భసంచి ఆపరేషన్ చేసినప్పుడు అన్ని టెస్టులు చేశారు, హార్ట్ టికెట్. మళ్ళీ తర్వాత మేము అప్పుడు కిడ్నీ టెస్ట్ అన్నీ చేశారు. తర్వాత మళ్ళీ మేము ఒకసారి చూపిస్తే అక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇది ఎక్కువ ఒళ్ళు రావడం వల్ల వచ్చిందని నాకు కూడా డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒంగోలు హాస్పిటల్కి అయితే వెళ్ళి అక్కడ డాక్టర్ అంతా టెస్ట్ చేసి ఈమెకి ఊబకాయం బాగా బరువు ఎక్కువ ఉంది. ఈమెకి దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా సమస్యలు వస్తాయి. ప్రజెంట్ అయితే అదృష్టం బాగుండి షుగర్లు రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి తగ్గించుకుంటే ఇక భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి డాక్టర్ చెప్పాడు. సరైన సమయానికి 7 గంటల పాటు సరైన దారి చూపించాడు. గోవిందా. ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళా మా మనసు ఎంత లేదు. ఎందుకంటే నేను కాళ్ళ సాయే ఇంతలా నీరు వచ్చినాయి అనమాట. అంటే పాదాలకు వచ్చినాయి, అట్లా పైకి రాల, కాళ్ళ పైకి వచ్చినాయి, కింద పాదాలు గిలగల పై దాకా వచ్చినాయి. ఇంకా పైకి వచ్చే కొద్ది ఎఫెక్ట్ అయితే భయంగా ఉంటుంది కదా. ఇంకా తర్వాత తగ్గించాలి, చాలా కష్టం. మనం కూడా ఆ సమస్యతో ఒకరు ఇబ్బంది పడ్డం చూసాం కదా. మేము అదే సమస్యతో మా ఊర్లో ఒకరు ఇబ్బంది పడి దాన్ని నిర్లక్ష్యం చేసి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా నిర్లక్ష్యం చేశారు అనమాట. ఆ తర్వాత ఒళ్ళంతా బాగిపోయింది. కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే నిన్న మీరు వెళ్ళినప్పుడు పూజ చేసుకున్న ఏడుకొండల వాడు మనకు అంటే మనం నెగిటివ్ చూపించాల. ఏదో పెద్ద సమస్యతో ఈ టెస్టులు అది బయటపడింది ఇది బయటపడింది అని గుండెలు జారే కన్నా దేవుడు ఏం చేశాడంటే జాగ్రత్త పడండి అని హెచ్చరిక మాత్రమే చేశాడు. ఇకపోతే పనిలో పని నేను ఒంగోలు అట్ట వెళ్ళాను కాబట్టి మనం వెళ్ళింది షుగర్ డాక్టర్, ఆ స్పెషలిస్ట్ ఆయన షుగర్కి బీపీలకి సంబంధించి. ఆయన మంచి పేరు గల డాక్టర్. మా అబ్బాయి 4-5 సంవత్సరాలు చదువుతున్నాడు. కనిగిరిలో చూపించుకున్నాను. నాన్న నువ్వు ఒంగోలు పలానా డాక్టర్ గారు బాగా చూస్తారు అరవింద్ హాస్పిటల్లో, ఆయన చాలా నిదానంగా చెప్తాడని చెప్తుంటే నేను ఇలా పెడచెవులు పెట్టా. నేను షుగర్ టెస్టులు చేసుకొని 7 నెలలు అయింది. కొంచెం తాస్కారం ఎక్కువ, డబ్బులు అనవసరంగా. అక్కడ ఏ ఖర్చు ఎంతండి, మనకి మొత్తం టెస్టులు చేస్తే 1000 రూపాయలు తీసుకుంటారు ప్యాకేజీ. 300 ఓపీ 1100. మెడిసిన్ ఖర్చు మా అయితే 500-600 అవుతాయి, ఒక 1000 రూపాయల కన్నా కావు. అయితే నేను పోయి నా టెస్టులు కూడా చేర్చుకున్నా. తినకముందే 8 గంటలకు ఒంగోలు వెళ్ళి తినకముందు తిన్న తర్వాత టెస్టులు చేసుకుంటే నా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ ప్రతిసారి నువ్వు చేసే పని అదే, అక్కడ ఒంగోలు జీయించుకుంటావు, కనిగిలో జీయించుకుంటావు. మేమేం చేస్తామంటే ప్రతిసారి ముందు కనిగిలు చూసుకుని ఇక్కడ డబ్బులు వేసుకొని వెళ్తాం. అంటే వీళ్ళు వద్దంటారు. నేను మటుకు నాకు నడువు లేపు ఈ బండి మీద నేను ఒంగోలు ఎక్కడ తీసుకెళ్ళేది పొద్దుగూకులు. ఒంగోలు అంటే ఊరకుందారు 85 కిలోమీటర్లు టౌన్లో తిరిగి 80 చెప్తున్నాడు కనిగిల్లో వద్దు. కారు వేసుకొని పోదాం అంటే బడ్జెట్ 3000 అయింది. అక్కడ పేచిపడి ఆగుతున్నాం. కారు వేసుకొని పోదాం అంట, అంత ఖర్చు ఎందుకంటాం మేము. అవసరం ఏంటి చుట్టూ పెడుతున్నారు. కారు డబ్బులు అని చెప్తా. ఇదే మన లెక్క మధ్య తరగతి లెక్క. ఇట్లా కారు వేసుకొని పోదాం, అట్నే పోయి మనం చూపించుకుని వద్దాం అంటా నేను. బస్సుకు పోవాలంటే ఏమైందంటే బస్ స్టాండ్లో గంటల తరబడి నుంచి వాళ్ళు మళ్ళీ కాలం నీరు ఎక్కువైంది, సీట్లు దొరకట్లేదు. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మొన్న కూడా చాలా వెయిట్ చేసాము. మరి తిరుపతి కూడా కాలం నీరు వస్తుంది కదా, నుంచొని సీట్లు దొరక బస్సుల్లో రిజర్వేషన్ చేసుకున్నాను. బస్సులో రిజర్వేషన్ కాదు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాను. బస్సులో కాదు, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని వెళ్తే మంచిది. ఈ కాలకు నీరు వస్తుంది మనం నుంచుంటే మళ్ళీ సమస్య అనమాట. ఇది ఒక వంతు మంచిది. తిరుపతి మేము మామూలు ఫ్రీ బస్సులు అక్కడక్కడ మారితే వెళ్దాం అనుకున్నాం. మనం అక్కడ మీరు ఇచ్చేది ఏదో 10 గింజలకు ఏదో పనికి పోతే 9 గింజలు దూడ తిరిగిపోయిందని సామెత ఒకటి ఉంది. అర్థమైందా? సీట్ల కోసం మన ముగ్గురు ఒకేసారి సీట్ ఉంటేనే ఎక్కుదాము, ఒకే అమ్మను కూర్చోబెట్టి మనమే రిజర్వేషన్ చేయించుకోవాలన్నమాట. ఇది ఒకందుకు మంచిదే. ట్రైన్కి వెళ్దాం ముందుగా రిజర్వేషన్ చేసుకొని. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ పోయిన తర్వాత డాక్టర్ చూసి నాకంతా ఓకే, కాకపోతే నీ షుగర్ పవర్ పెరిగింది, ఆ ట్యాబ్లెట్ తగ్గించాడు నాకు. అది ఒక సంతోషకరమైన విషయం నాకు, నా ఊరికి. ఆమె కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే నీకు షుగర్కి ఎగిరేం లేదమ్మా, బీపీ ఒకటి ఉంది, ఇప్పటి నుంచి నువ్వు వెయిట్ తగ్గించుకుంటే భవిష్యత్తు నీ ఫ్యూచర్ బాగుంటుందని. నీకు ఇంకో సంతోషకరమైన వార్తమా, నా బీపీ టాబ్లెట్ ఆపేశాడు కదా. చెప్పాను కదా నేను, నాకు బీపీ టాబ్లెట్ హాస్పిటల్కి వెళ్ళడం శుభమే. ఎందుకంటే మా నాన్నకున్న బీపీ షుగర్ తీసేసినట్టే అయింది. బీపీ లేదు, చాలా నార్మల్ గా ఉన్నాడు. బీపీ లేదు, బీపీ ఆపేసాయి, బీపీ టాబ్లెట్ ఆపేసాయి. కొలెస్ట్రాల్ లేదు, కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఆపేసి షుగర్ టాబ్లెట్ ఉదయం సాయంత్రం వద్దు, ఒకటే వేసుకో. అది కూడా పవర్ తగ్గించేస్తున్నా. 3 రోజులు ఆడితే దాంట్లో కూడా సగం వేసుకో, నీకు షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉందని నాకు చెప్పాడు డాక్టర్. ఒక నెల తర్వాత మొత్తం సెట్ అయిపోయి చూద్దాం మనం. ఇంట్లోకి వచ్చాక మా నాన్న చాలా మారాడు. నెమ్మదిగా కొంచెం కోపం తగ్గించుకొని, మా అమ్మకు మాత్రం దూకుతుంది రేసుగుర్రంలా. ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు నాకు విపరీతమైన కోపం ఉండేది ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా శాంతంగా ఉండే. అసలు ఎలాంటి శాంతంగా ఉండే అంటే నాకు వచ్చిన 2 ఫోన్ కాల్స్ చాలా భయంకరమైన కాల్స్. అసలు దెబ్బకన స్ట్రోక్ గుండె ఆగిపోయేంత కాల్స్. ఎందుకంటే నా శక్తికి
ఎందుకంటే నేను అంత బడ్జెట్ రాసుకొని ఎంత ఖర్చు తగ్గించుకుందాం అంటున్నానో నా 3 సంవత్సరాల ఇంటి ఖర్చు మినిమం 2 సంవత్సరాలు మినిమం నా 2 సంవత్సరాల ఇంటి ఖర్చు డబ్బులు అంత ఎఫెక్ట్ ఫోన్ కాల్స్ అనమాట, అంత ఇదనమాట, అంత చిక్కులో పడిపోయిన సమస్య అది. అయితే దానికి నేను అసలు విలవిల కొట్టగలాడి స్టోక్ రావాల్సిన వాస్తవం నాకు చెప్పాలంటే ఎందుకో తెలియదు, కూల్గా ఆ విషయాన్ని చాలా కూల్గా డీల్ చేశా, చాలా నిదానంగా కూల్గా ఉన్నాను అనమాట. కానీ ఏడుకొండల వాడు ఆ సమస్య కూడా ఆ సమస్య కూడా దారి చూపిస్తున్నాడు, దేవుడు పరిష్కారం చూపిస్తున్నాడు. ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా పరిష్కారం అవుతాయి. మేము తిరుపతి పోయినప్పుడు అవి కూడా పరిష్కారం తీసుకువస్తాయి. మనం అనుకున్నంత పెద్ద అమౌంట్ కాబట్టి కొంత అమౌంట్తో మనకి అది కవర్ అయిపోయింది అనమాట. ఏదైనా కానీ జనరల్గా అయితే నేనేం విపరీతంగా ఆలోచన చేసి మా అబ్బాయిని కూడా ఎట్టంటే తిట్టేవాడిని, వాడు వయసు పెద్ద అయినా కానీ ఎందుకు ఇంతకుముందు నన్ను బట్టి చిన్నారమైన కోపం వస్తే పదాలు వస్తాయి అనమాట. వాడిని కూడా నేను ఏమల్ల మనిషి ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదులే, దానికి ఏం టెన్షన్ పడద్దని ధైర్యం చెప్పాను. మా వాడు నాకు ధైర్యం చెప్పాడు, మా అబ్బాయి కూడా. సరే జరిగిపోయింది, మనిషి ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. మనం ముఖ్యంగా మనం చూసుకుంటే కుటుంబం అంతా అల్లకల్లమైంది. దాని కూర్చొని ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించి ఇది మనం భగవంతుడే సాల్వ్ చేస్తాడని లెక్కలోకి వచ్చాము. అయితే ఇంకా ఈ 3 పేమెంట్ల గురించి చెప్పాలంటే ఇది జరిగిన విషయం. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం నెగిటివ్లో తీసుకుంటే అట్ట వస్తుంది, పాజిటివ్లో తీసుకుంటే ఇట్ట వస్తుంది. ఈ పాజిటివ్ విషయం అనమాట. ఇంకా ఏంటంటే 3 పేమెంట్లు వస్తాయి. తిరుపతి పోయి వచ్చినా మన కుటుంబ ఖర్చులు ఎన్ని బడ్జెట్ కవర్ అవుతాయి అనుకున్నాం. కానీ ఈ 3 పేమెంట్లు కలిపినా కానీ ఈ నెల కుటుంబ ఖర్చుకు మించి పోయిందనమాట. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు లో బడ్జెట్లోనే ఉన్నది, ఎప్పుడైనా క్రాస్ చేద్దామంటే నా వల్ల కదా. ఈ నెలలో 3 పేమెంట్ వస్తుంది, కుటుంబం లెవెల్ చేయొచ్చు అని అనుకున్నాం. నేను క్రాస్ చేద్దాం అనుకున్న టైంలో ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఇది నా జీవితంలో నేను పని నేర్చుకున్న కానీ నేను లెక్కలు రాసుకొని నాకు ఎవరు సపోర్ట్ లేకుండా పూర్తిగా నేను దీని నుంచి అధిగమించాలనే ప్రయత్నం చేసినప్పుడు నేను ఓడిపోతానమాట. నేను ఒక్క రోజైనా ఒక్క నెలైనా గెలవాలని నాకు ఎంతో తాపత్రయం. నా 54 సంవత్సరాల వయసులో ఒక్కసారి కూడా గెలుపు నేను చూడాలి, వాస్తవంగా చూడాలంటే. కానీ ఇప్పుడు కూడా ఈ పేమెంట్ నాదైతే మనం తీసుకోలేదు, ఇంతవరకు ఇవ్వాలి. యూట్యూబ్ పేమెంట్ నేను తీసుకోను, కాకపోతే అనుకుంటా లెక్క వేసుకుంటా ఎవరు లెక్కలు అయితే ఉంటాయి కదా అని. యూట్యూబ్ పేమెంట్ ఇవ్వను, కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఖర్చులకి ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉంటే మళ్ళీ ఇస్తూ ఉంటాయి. ఇంకో విషయానికి వస్తే తిరుపతి బడ్జెట్ డబ్బులు నేను పెట్టుకుంటా ఈసారి నా పేమెంట్. అయితే ఇంకోటి విషయం ఏంటంటే మా ఆవిడ డబ్బులు కూడా నేను తీసుకోను. నిన్న కావాలనే నేను ఈసారికి నీ ఆరోగ్యానికి పెట్టుకోమ్మా, నీకు కూడా అర్థమైంది కొంచెం డైట్. ఒక నిమిషం తీసుకున్నట్టు కుదిరిద్ది నాన్న. నీకు వచ్చే అమౌంట్ ఏమన్నా కుటుంబ ఖర్చులో సగం కూడా రావట్లేదు నీకు అమౌంట్. ఇంక ఎవరి వాళ్ళని పక్కన సైడ్ చేసుకున్నట్టు జరిగింది. ఇంకా మనకి అమ్మటానికి ఏముంది, మనకి ఇంకా వస్తువులు ఉన్నాయి అమ్ముకోవడానికి. నువ్వు అడగకముందే నేను ఇస్తానన్నా, నేను ఇస్తానని అవుతావా? ఇప్పుడు అమ్మ పేమెంట్ వచ్చింది హాస్పిటల్ పెట్టుకొని, నా పేమెంట్ వచ్చింది టెంపుల్కి పెట్టుకొని, ఎవరిది నాది కదా మొక్కు సప్త శనివారం. మీరు అనుకోవచ్చు ఇలా లో బడ్జెట్ అయితే నువ్వు కుటుంబాన్ని ఇంతకాలం ఎలా జరిపావని. మా అమ్మగారు 3 సంవత్సరాల క్రితం కాలం చేశారు. చాలా కాలం, దాదాపు 2002 నుంచి మా అమ్మ సపోర్ట్ ఉంది నాకు. అలా లో బడ్జెట్ అమ్మ కవర్ చేసింది. అంతకుముందు మా తాత నాయనమ్మ గారు ఆస్తి ఇచ్చారు, వాళ్ళ సపోర్ట్ ఉందన్నమాట. వాళ్ళు నాకు డబ్బులు ఏమీ లేదు కానీ సొంత ఇల్లు కాబట్టి. నేను పడే కష్టం జనరల్గా నా వయసులో ఎవరు పడరు అనుకుంటా. నేను అంత కష్టపడ్డాను. ఎందుకంటే నాకు సంపాదించుకుని చేత కాదు. ఎవరైనా సెంటిమెంట్గా చెప్తే పని చేసుకున్న వాళ్ళు నేను నిజాయితీగా పని చేసి పంపడం వల్ల పనిలో నిజాయితీ ఉంటే సక్సెస్ కాదు. ఆ నిజాయితీ నన్ను గందరగోళం పట్టింది అనమాట. నా పనిలో నేను కొంచెం అందరి మాదిరిగా నేను కూడా చిన్న పొరపాట్లుగా చేసినట్టే నేను బాగానే ఉండేది నా కుటుంబం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పనిచేసే వాళ్ళు రూపాయి కష్టపడితే 3 రూపాయల కమిషన్, ఈ కమిషన్ తోటి బతుకుతున్నది జగమెరిగిన సత్యం. లేకపోతే బతకలేదు, షాపులు మెయింటైన్ చేయలేరు. రూపాయి పనికి 3 రూపాయల కమిషన్ తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి ఒక పని మీద వచ్చేది 500 అయితే షాప్లో ఒక 5,000 రూపాయల సామాన్ బిల్ చేస్తే 500 కమిషన్ వస్తుంది. అంటే ఇంచుమించుగా కమిషన్ ఎక్కువ వస్తుంది. వీటి మీద బతుకుతున్నారు చాలామంది ఇప్పుడు ఈ కాలంలో, లేకపోతే బతకలేదు. కానీ నేను నిజాయితీగా పనిచేయడం వల్లనే నేను ఈ పరిస్థితి అయిందనమాట. అయితే దానివల్ల నేనేం సాధించానో నాకే తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఒక విషయం, నా లక్షలు సంపాదించే వాళ్ళు అప్పులు చేసి అప్పులు పాలు తల్లిదండ్రులు కట్టించడం కన్నా నువ్వు ఎవరు ఇచ్చిన సపోర్ట్తో నువ్వు కష్టం చేస్తూ కూడా కుటుంబాన్ని ఎటువంటి వ్యసనాలు లేకుండా ముందు తీసుకొచ్చి. అయితే నాకు ఏం మేలు చేసిందంటే, నాకు అంతకుముందు ఏదైనా చిన్న వ్యసనాలు ఉంటాయి ఎన్ని తీసేసింది. అంటే నా కుటుంబం జరగదు, నా పిల్లల భవిష్యత్తు పాడైందని నేను ఈ స్నేహితులు, ఫ్రెండ్స్, పార్టీలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వీటన్నిటిని బంధువులతో కలవడం ఎన్ని మానుకున్నా చిన్న వ్యసనాలన్నీ కూడా నాకున్నాయి కూడా ఎన్ని మానుకొని త్యాగం చేసి. ఎందుకంటే నేను లెక్క రాసుకుంటా కాబట్టి నా పిల్లల చదువు
సక్సెస్ చదువు కాదు రాజ్యం ఇలా ఉంటే కుదరదు, నాకు వచ్చే సంపాదన తక్కువ కదని. పైగా మా అమ్మ సహకారం ఉండడం వల్ల అమ్మ సొమ్ము మీద పూర్తి స్థాయిలో బతుకుతున్నాడని నాకు గిల్టీ ఫీలింగ్ లేకుండా అమ్మగారు ఇచ్చే డబ్బులు పిల్లల చదువులకి వాటికి వీటికి ఖర్చులు పెడుతూ కుటుంబాన్ని అనేది నేను పోషించడం జరిగింది. ఇప్పుడు మా నాన్న ఇవ్వబట్టి మేము చదువుకున్నాం, ఇవ్వకపోతే ఇంకా దానికి తగ్గట్టు మేము ఏదైనా పని చేస్తాం. ఇప్పుడు మీరు అన్న అది మీరు లో బడ్జెట్ అంటే బతుకుతుందని చెప్పాను. లో బడ్జెట్ వల్లే నా పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులను అమ్మాను. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 సంవత్సరాలు చేశాను. ఆ 3 సంవత్సరాలు 10-11 డబ్బులు వచ్చినాయి. అప్పుడు కూడా లో బడ్జెట్ అనేది అప్పుడు లేదు, ఒక 3 సంవత్సరాలు. ఇవన్నీ చెప్పావు కానీ ఇవన్నీ అవసరం లా. వాళ్ళకి ఆన్లైన్ చాలా వీడియోస్ చెప్పావు, ఉన్న దాని వనరులను ఉపయోగించుకొని ఆ చేతి డబ్బులు వేసుకుని ఎట్లా చేసుకుంటున్నాను. లో బడ్జెట్ ని ఈ విధంగా అధిగమించాను. మా అమ్మగారి సపోర్ట్ వల్ల, తాత నాయనమ్మ వల్ల, ఈ పెళ్లికి ముందు. ఇప్పుడైనా గోల్డ్ లోన్ ఇప్పుడు ఇంకా మనకున్న వస్తువులు ఉండేది కదా, అవి మన మీద స్థలాలు అమౌంట్ కాస్త కోస్త వస్తువులు చేర్చుకున్నాను. అది ఒక తెలివైన పని చేశాను. అవి రేటు పెరగటం ప్లస్ అయ్యి దాని మీద అమౌంట్ లోన్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది. అలా రొటేషన్ చేస్తాం. ఎలా తీరుస్తామంటే తీర్చగలిగితే తీర్చుకుంటాం, లేకపోతే చేతులు ఎత్తేస్తాం. అది ఎలా తీరుస్తారని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. మొన్న కూడా ఒక అతను నాకు ఇదే క్వశ్చన్ చేశాడు. అది వస్తువు పెట్టుకుని కదా వాళ్ళు డబ్బులు ఇచ్చింది, తీర్చలేకపోతే వాళ్ళు తీసేసుకొని మిగతా 10% డబ్బులు ఇస్తారు అన్నమాట. మన టైం బాగుండి మళ్ళీ మనం తీర్చగలిగితే మన వస్తువు ఇది అదనమాట ఈ రోజు వీడియో. ఫైనల్ కన్క్లూజన్, నువ్వు అమ్మ పేమెంట్ హాస్పిటల్ డబ్బులకి, నీ పేమెంట్ కుటుంబ ఖర్చుకి మళ్ళీ చేతి డబ్బులు పడ్డాయి, నా పేమెంట్ తిరుపతి బడ్జెట్కి. ఈ నెలలో మా అమ్మాయి పేమెంట్ అయితే నెక్స్ట్ మంత్ తిరుపతికి వెళ్ళే బడ్జెట్కి మా అమ్మాయి పెట్టుకుంటానండి. మా ఆవిడకి వచ్చిన పేమెంట్ ఆ హాస్పిటల్ ఖర్చుకి పెట్టాను. ఇంకా నా పేమెంట్ కూడా సరిపోదు. నా పేమెంట్ నాకు రాంగ్గా కుటుంబ బడ్జెట్ నాకు చాలానే చేతికి పడ్డాయి. చెప్పాను కదా, దానికి నేను వేరే ఆప్షన్ తీసుకున్నానని. ఇంత పెట్టుకొని మీరు ఎలా ఆనందంగా బతుకున్నారని చెప్పాను కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి రక్త పొట్టు వరకు పోరాడాలి. కుటుంబం కాపాడుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడం, చివరి రూపాయి ఉన్నంత వరకు. ఇంకా నీకు ఏం ఆప్షన్ లేనప్పుడు అప్పుడు భగవంతుడికి చేతులు ఎత్తేసి అప్పుడు ఏదైనా జరగచ్చు అద్భుతం. ఎంత లోలోకి వెళ్ళినా భగవంతుడు కనుక కనుదిరిస్తే మళ్ళీ హైలో కూర్చోబెడతాడు. అది అంతా దైవం మీద నడుస్తున్నది అన్నమాట. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే ఎన్నో నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాడు. నేను ఎన్నో నిర్ణయాలు తీసుకునేవాడిని. 54 వెళ్ళి 55 సంవత్సరాలు అడుగుపెట్టా. నాకు ఆ రోజు 18 సంవత్సరంలో 17 సంవత్సరంలో అనుకుంటా నేను ఒక ప్రయత్నం చేయదలుచుకున్నా. తర్వాత 27 సంవత్సరంలో ఒక ప్రయత్నం నేను లాగలేనని చెప్పి అనుకున్నా. తర్వాత ఒక టైంలో నాకు తెలియకుండా 2-3 సార్లు వాహనం మీద ప్రమాదాలు 2 సార్లు జరిగినాయి. ఒకసారి నీటిలో ప్రమాదం జరిగింది, కరోనాలో ఒకసారి. అది అనుకోకుండా వచ్చింది, నేను అనుకోకుండా వచ్చింది అనమాట. ఆ టైంలో కూడా చేతులు ఎత్తేసి నేను ఇన్నిటిని అధిగమించి నేను ఇక్కడ ఉన్నానంటే దేవుడు నాకు నుంచి ఏదో ఒక గొప్ప బహుమతి మాకు మా కుటుంబానికి ఇవ్వాలని, నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడేమో, వాటిని ఎదుర్కొనే సత్తా నాకు ఉందా లేదని పరీక్ష పెట్టని అనుకుంటున్నాను అనమాట. ఇది ఏడుకొండవాడ దయ, ఆ శ్రీశైలం మల్లికార్జున దయ. ఇంకోటి ఏంటంటే తిరుపతి బడ్జెట్ కి రేపు ఈ మంత్ నాకు వచ్చిన పేమెంట్ కూడా సరిపోదు, ఇంకా డబ్బులు పడతాయి చేతి. ఇంకా వాటిని ఇంకొక విషయం, 3-3కి ప్రతి నెల పేమెంట్లు వస్తాయి. మీకేమైనా అనుకోవచ్చు, మా అమ్మాయికి 6 నెలలకు ఒకసారి పేమెంట్, మా అమ్మాయికి 6 నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది. చెప్పని మా ఆవిడకి అయితే ఇప్పుడు మోనిటేషన్ అయిన తర్వాత 2వ పేమెంట్ వచ్చింది అంతే. ఇందాక క్లియర్ కట్ గా చెప్పాము, ముగ్గురం పేమెంట్ తీసుకుంటుంది. ఇది 2వసారి. ఏప్రిల్ లో తీసుకున్నాం, మళ్ళీ ఎప్పుడు తీసుకున్నాం. పోయినసారి 7 నెలలకు ఒకసారి వచ్చింది, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి వచ్చింది. మీకేమైనా అనుకోవచ్చామో, వాళ్ళకి పేమెంట్ అరుదుగా ఎప్పుడో వస్తుంది, రేరుగా వస్తుంది. 3 నెలలకు 6 నెలలకు. మా అమ్మాయికి వస్తే 6 నెలలకి 3 నెలలకు వస్తే, మా ఆవిడకి సంవత్సరానికి ఒకసారి. ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత ఆమెకి ఇప్పుడు పోయిన ఫిబ్రవరిలో మానిటేషన్ అయిన ఛానల్ ఇప్పటికి 2 పేమెంట్లు అయితే 2 పేమెంట్లు అవి ఏం చేసిందో కూడా మీకు చెప్పేశాను. వచ్చి మాట్లాడమ్మా. నేను కనిపించను నాన్న, చెప్పండి నాన్న, నువ్వు మర్చిపోతావు అన్ని. వీడియో ఎంతసేపు అయింది ఇదనమాట, 10 నిమిషాలు అయింది. ఇలా అనుకుంటే కుటుంబ కథా చిత్రాలు ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాం కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాం చూడండి. నేను చెప్తాను ఫైనల్ గా. మా అమ్మకి వచ్చిన 2 పేమెంట్ శారీస్ లో పెట్టేసింది, ఒక పేమెంట్ హాస్పిటల్ చేయించుకుంది. మా నాన్న అంటే పాపం కుటుంబ ఖర్చు జరుపుతూ చేతి డబ్బులు వేసుకుంటూ ఉన్నాడు. నా పేమెంట్ ఇప్పుడు తిరుపతికి ఇంకొంచెం కూడా వేసుకుంటాం. ఇప్పటికి 10 సార్లు చెప్పాలి, 10 సార్లు కమెంట్ పెడతారు వాళ్ళు, నీకు తెలుసా? ఇదండి వీడియో. 3 పేమెంట్లు వచ్చిందని మేము సమర్పడటం లేదు, అట్లనే 3 పేమెంట్లు వచ్చింది కృతజ్ఞతగా ఉన్నాం. అవి కూడా రాకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. యూట్యూబ్కి చాలా ధన్యవాదాలు. మాకు సూపర్ చాట్ చేసే వాళ్ళకి, సూపర్ థ్యాంక్స్ చేసే వాళ్ళకి, మళ్ళీ ఈ మధ్య పాయింట్లు ఇచ్చిన వాళ్ళకి, ఇకపోతే మాకు వీడియోలు చూసి డాలర్లు కొట్టే వాళ్ళకి, వీడియోలు చూసి రెగ్యులర్గా మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, మాకు మంచి కామెంట్లు పెట్టే వాళ్ళకి, అలాగే మమ్మల్ని తిడుతూ కామెంట్లు పెట్టే వాళ్ళకి, అందరూ మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరి దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల ఒక కుటుంబం నిలబడిందంటే అది యూట్యూబ్ వల్ల ఇప్పుడున్న పరిస్థితులు. నేను చెప్తాను, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్, కామెంట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్, వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ యాడ్స్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్, సూపర్ చాట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్, సూపర్ థ్యాంక్స్,
కాయిన్స్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ లైవ్ లో మంచి కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మన వీడియో చూసే వాళ్ళకి కూడా చెప్పాలి. మమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా థ్యాంక్స్, ఎందుకంటే మీరు అట్ట మా వీడియో చూసి తిడతారు కాబట్టి. వాళ్ళేం పూర్తిగా చూడలేదు, కొద్దిగా చూస్తారు కదా, అందువల్ల మీకు కూడా థ్యాంక్స్. యూట్యూబ్ అంటే నెగిటివ్ పాజిటివ్ కలిస్తే యూట్యూబ్, జీవితం అంటే ఇలాగ ఉంటుంది. మనం అనుకున్నట్టు సౌఖ్యాలు ఏమన్నా మనం అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఏం జరుగుతుంది అనేది ఈ సుబ్రహ్మణ్యం లైఫ్ చూస్తే మీకు అర్థమైంది. ఎక్కువ ఊహించుకోవద్దు, బాగా ఎక్కువ ఆశపడద్దు. అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు చెప్పు. తొలేకాదశి శుభాకాంక్షలు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండవాడ అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద. ఓం నమః శివాయ.